అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 206 ఆపరేషన్ సక్సెస్. ఇక స్టోరీకి వెళ్తే విరాట్ని చూడటం కోసం హాస్నిని లోపలికి అనుమతించకపోవడంతో కాసేపటికి ముఖానికి ముసుగు వేసుకొని ఎవరికీ తెలియకుండా లోపలికి వస్తుంది హాస్ని. ఆమెను గుర్తుపట్టిన మహేంద్ర వెళ్ళిపోమని కన్విన్స్ చేసినా ఆమె నిరాకరించడంతో కనీసం తిండి తినమని చెప్తాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో విరాట్ పేరు చెప్పి లొంగదీసి ఆమె కోసం తెచ్చిన ఫుడ్ పార్సల్ని ఇచ్చి డైనింగ్ హాల్లో కూర్చోబెట్టి మిగతా వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళాడు మహేంద్ర. ఎమర్జెన్సీ వార్డ్ దగ్గరికి వెళ్ళేసరికి చేతిలో ఏదో మాల పట్టుకొని ధ్యానం చేస్తున్న అనసూయ కనిపించింది. ఆమెకు కొద్ది దూరంలో తన తల్లి వసుమతి ఇంకా కావ్య మాట్లాడుకుంటూ కనిపించారు. అందరినీ చూసి ఒక నిట్టూర్పు విడిచి, అత్తమ్మా, ఈ వయసులో మీరు ఇలా ఉండటం మంచిది కాదు. భోజనం చేయండి. తిండి తిప్పలు మానేసి మీ ఆరోగ్యం చెడగొట్టుకుంటే అన్నయ్య బాధపడతారు. ఆయనకు వీలైనంత తొందరలో నయమవ్వాలి. అప్పటి వరకు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తూ ఆమె చేతిలో భోజనం పెట్టాడు మహేంద్ర. నా కొడుకు ఆపరేషన్ థియేటర్లో ఉంటే నేను ఎలా తిండి తినగలను మహేంద్ర? కనీసం ఒక్క ముద్దైనా సహిస్తుందా? దయచేసి నా గురించి మీరు ఆలోచించద్దు. ఇప్పటికే నా కోసం ఇక్కడ ఉండిపోయారు. అసలే కావ్య ఆరోగ్యం కూడా బాగలేదు. తనను తీసుకొని మీరు ఇంటికి వెళ్ళండి అని స్పష్టంగా చెప్పింది అనసూయ. ఆ మాటకి ఆపరేషన్ పూర్తయి విరాట్ సేఫ్గా ఉన్నాడని తెలిసే వరకు ఒక్క అడుగు కూడా బయట పెట్టను. తను మీకు ఎంత ముఖ్యమో నాకు కూడా అంతకంటే ముఖ్యమైన వ్యక్తి అత్తయ్య. దయచేసి మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పకండి అని బొట్టు కన్నీళ్లు కార్చింది కావ్య. నీ ప్రేమను అర్థం చేసుకొని పెళ్లి చేసుకుంటే ఈరోజు నా కొడుక్కి ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా తన కోసం ఆరాటపడుతున్నావు. నా కొడుకు సంతోషం నీతోనే ఉందని అనిపిస్తోంది. తనను ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటావు కదా అని బాధతో కూడిన కన్నీళ్లతో ఆమె వైపు చూసింది అనసూయ. ఆ మాటలకి మురిసిపోతూనే పెద్దగా బాధ నటిస్తూ, చిన్నప్పటి నుంచి విరాట్ మీదే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నాను అత్తయ్య. తన కోసం ఏమైనా చేస్తాను. తనను జాగ్రత్తగా చూసుకుంటాను. మీ గురించి మరీ శ్రద్ధ తీసుకోవాలి కదా. ముందు మీరు భోజనం చేయండి అని ప్రేమ ఒలకబోసింది కావ్య. ఇంతలో ఆపరేషన్ థియేటర్లో నుండి డాక్టర్ బయటకు రావడంతో వేగంగా తన దగ్గరికి వెళ్ళి, డాక్టర్, విరాట్కి ఎలా ఉంది? ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి అని ఆతృతగా అడిగింది. ఆపరేషన్ సక్సెస్ అయింది మేడం, కానీ ఆయన కళ్ళు తెరవడానికి కాస్త టైం పడుతుంది. ఆ తర్వాత అబ్జర్వేషన్లో ఉంచితే తప్ప ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయేమో లేదో అనేది తెలియదు. హోప్ ఫర్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. ఆ న్యూస్ వినడంతోనే అక్కడున్న అందరూ సంతోషపడితే రాజేంద్రవర్మ ముఖం మాత్రం మాడిపోయింది. వాళ్ళందరూ ఉన్న హడావిడిలో అతని ముఖాన్ని ఎవ్వరూ గమనించలేదు. కాసేపటి తర్వాత విరాట్ను స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేశారని తెలిసి చూడ్డానికి వెళ్దామని అనుకున్నారు. కానీ డాక్టర్ డిస్టర్బ్ చేయొద్దని చెప్పడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. ఆ సిటీలో విరాట్ స్టేటస్ గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. పైపెచ్చు ఆపరేషన్కి వెళ్లే ముందే డాక్టర్తో పర్సనల్గా మాట్లాడి కావలసిన ఏర్పాట్లు చేయించుకోవడంతో అతని కోసం స్పెషల్గా ఒక డాక్టర్ ఇంకా నర్స్ ఇద్దరు 24 గంటలు కనిపెట్టుకొని ఉండే విధంగా ఏర్పాటు చేశారు. కాసేపటికి తిరిగి వచ్చిన మహేంద్ర ఎదురుగా భోజనం పెట్టుకొని శూన్యంలోకి చూస్తూ ఉన్న హాస్నిని గమనించి భారంగా నిట్టూరుస్తూ, తినకుండా ఏం చేస్తున్నావు హాస్ని? నువ్వు ఇలా కూర్చున్నంత మాత్రాన అన్నయ్యకు నయమైపోతుందా? ఆయన లేచాక నీ పరిస్థితి చూసి కోప్పడకుండా ఉంటారా? కాస్త తింటే ఓపిక వస్తుంది అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. ఆయన ఆపరేషన్ థియేటర్లో ఉంటే నేను ఎలా కడుపు నిండా తినగలను? నా పరిస్థితి అర్థం చేసుకొని నన్ను బలవంతం చేయకండి మహేంద్ర అని సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది హాస్ని. ఆపరేషన్ సక్సెస్ అయింది. అన్నయ్యని స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేశారు. 24 గంటలు తనని జాగ్రత్తగా చూసుకోవడానికి డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడైనా తింటావా అని ఆమెను సూటిగా చూస్తూ అడిగాడు. మీరు చెప్తుంది నిజమేనా? లేదంటే నేను తినడం కోసం అబద్ధం చెప్తున్నారా? నిజంగా విరాట్ గారు బాగున్నారు కదా అని కళ్ళ నిండా జారుతున్న కన్నీళ్ళను తుడుచుకుంటూ అడిగింది హాస్ని. నేను నిజమే చెప్తున్నాను. కాకపోతే అన్నయ్యకి మెలకువ రావడానికి కొంచెం టైం పడుతుంది. అది 1 రోజా 2 రోజులా అనేది చెప్పడం కష్టం. అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండు అన్నాడు మహేంద్ర. ఆ మాటకి సంతోషంగా ఫీల్ అవుతూ నోట్లో ముద్ద పెట్టుకోబోయిన హాస్ని వాస్తవం గుర్తొచ్చి నిస్తేజంగా మారిపోయింది. ఆమెకు ప్రతి క్షణం విరాట్ పక్కనే ఉండాలని, అతనికి కంటికి రెప్పలా చూసుకోవాలని ఆరాటపడుతోంది. కానీ తనంటే ఇష్టం లేని అనసూయ వాళ్ళిద్దరినీ విడగొట్టడానికి ఈ పరిస్థితిని ఆకాశంగా వాడుకుంటుందని తెలిసి ఆమె మనసు బాధతో మూలిగింది. మధ్యలో కావ్య ఆమెను మరింత రెచ్చగొడుతోంది. అసలు తన పరిస్థితి ఎప్పటికీ మామూలు అవుతుందో తెలియక దిగులు పడింది. క్షణక్షణానికి ఆమె ముఖంలో మారిపోతున్న భావాలను గమనించి, ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు? నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే చూడడానికి చాలా కష్టంగా ఉంది హాస్ని. ఆలోచనలు మానేసి
తిని కాస్త రెస్ట్ తీసుకో. ఇక్కడుండి చూసేది ఏమీ లేదు, ఇంటికి వెళ్ళు అని చెప్పాడు మహేంద్ర. ఇంటికి వెళ్ళినంత మాత్రాన ప్రశాంతంగా ఉంటానని ఎలా అనుకున్నారు? ఇక్కడ ఉన్నది నా భర్త. తను కళ్ళు తెరిచి నాతో మాట్లాడే వరకు ప్రశాంతంగా ఉండలేను. నాకు ఒక సహాయం చేస్తారా అని అడిగింది హాస్ని. వీలైతే నేను చేస్తాను. ఏం కావాలో చెప్పు హాస్ని అని ప్రశ్నార్థకంగా చూశాడు మహేంద్ర. మా అత్తయ్య గారు ఇక్కడ నుండి ఎప్పుడు వెళ్తారో కనుక్కొని ఒకసారి నాకు చెప్తారా? నాకు విరాట్ గారిని చూడాలనిపిస్తోంది. ఆయన్ని నా కళ్ళతో నేను చూసే వరకు ప్రశాంతంగా ఉండలేను. ఇప్పటికీ ఆయన చూడక ప్రాణం విలవిల్లాడుతోంది. ఆమె ఉన్నంత వరకు నేను ఆ దరిదాపుల్లో కూడా అడుగు పెట్టలేను. ఆయన దగ్గరికి వెళ్ళే విషయంలో నాకు సహాయం చేస్తారా అని ఆశగా అడిగింది. పెద్దమ్మని ఇక్కడి నుంచి పంపించడం చాలా కష్టం. నా ప్రయత్నం నేను చేస్తాను, కానీ ఖచ్చితంగా భరోసా అయితే ఇవ్వను. దయచేసి తప్పుగా అనుకోకు. వాస్తవం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని చెప్పాడు మహేంద్ర. అతని మాటలకి ఏమని బదిలివ్వాలో తెలియని హాస్ని తేలివంగా నవ్వుతూ, నా అదృష్టం ఎలా ఉంటే మీరేం చేస్తారు చెప్పు. దాస్ పరిస్థితి ఏంటి? అతని ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది. అతని పరిస్థితి అవుట్ ఆఫ్ డేంజర్, కానీ ఇంటర్నల్గా చాలా డ్యామేజ్ అయింది. బెడ్ లాస్ అవ్వటం వలన కోమాలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడు కళ్ళు తెరుస్తాడో తెలియదు. అప్పటి వరకు ఎదురు చూడటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి ముగించాడు. దాస్ ఆరోగ్య పరిస్థితి ఆమెలో మరింత నిరుత్సాహాన్ని నింపింది. అతను ఉంటే ఖచ్చితంగా తనకు సహాయం చేస్తాడని ఆశపడింది. ఇప్పుడు ఆ హోప్ కూడా పోవడంతో అక్కడి నుండి వెనుతిరిగిన హాస్ని 2 అడుగులు వేసి అమ్మా అని అరుస్తూ నొప్పి తట్టుకోలేక అక్కడే కూర్చుండిపోయింది. ఏమైంది హాస్ని అని అడుగుతూ కంగారుగా దగ్గరికి వచ్చిన మహేంద్ర ఎర్రగా వాచిపోయి రక్తం కారుతున్న ఆమె పాదాన్ని చూసి నిర్ఘాంతపోయాడు. ఓ మై గాడ్, కాలికి ఇంత పెద్ద గాయమైతే నిన్ను నువ్వు పట్టించుకోకుండా ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నావు? సెప్టిక్ అయితే ఏం చేస్తావు? డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా అని అడుగుతూ ఆమెను 2 చేతులతో ఎత్తుకోబోయాడు మహేంద్ర. అతనికి ఆ అవకాశం ఇవ్వకుండా, నో ప్రాబ్లం మహేంద్ర, నేను నడవగలను. ఇప్పటి వరకు ఎలా మేనేజ్ చేశానో ఇక మీదట కూడా అలాగే చేస్తాను, డోంట్ వరీ అని చెప్తూ బయటికి కదిలిన ఆమెను బలవంతంగా ఒప్పించి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆమె కాల్ని చెక్ చేసిన డాక్టర్ ఏదో షార్ప్ ఆబ్జెక్ట్ గీసుకొని ఉంటుందని భావించి ఇంజెక్షన్ చేసి కాలుని క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేశారు. రోజుకి 3 సార్లు ఆయింట్మెంట్ అప్లై చేసుకోవాలని, కేర్ తీసుకుంటే తగ్గిపోతుందని చెప్పి వారిని పంపించేశారు. బయటికి వచ్చిన తర్వాత, ఇప్పటి వరకు మీరు నాకు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ మహేంద్ర. మీరు నాకు సపోర్ట్ చేస్తారని అస్సలు అనుకోలేదు అని ఇంకా ఏదో మాట్లాడబోయిన ఆమెకు అటుగా వస్తూ కనిపించాడు రాజేంద్రవర్మ. ఎందుకు అతన్ని చూడగానే మనసంతా నెగిటివ్ ఫీలింగ్ నిండిపోవడంతో ఒక్క క్షణం అతని ముఖం వైపు పరీక్షగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది హాస్ని. అతను రావడంతోనే, ఆ అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావు మహేంద్ర? అసలు ఇక్కడేం చేస్తున్నావు అని కోపంగా అడిగాడు. అప్పటికే అతని రాక వల్ల హాస్ని వెళ్ళిపోయిందని చిరాకులో ఉన్న మహేంద్ర, అవన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు మీకేం కావాలి అని విసుగ్గా అడిగాడు. నేను కాకపోతే ఇంకెవరు అడుగుతారు? నువ్వు చేసే ప్రతి పని నాకు కొత్త తలనొప్పి తెస్తుంది. అసలు నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని కోపంగా అడుగుతూ ఏదో గుర్తొచ్చినట్టు ఒక్క నిమిషం సైలెంట్ అయిపోయాడు. కాసేపటి తర్వాత వెలుగుతున్న ముఖంతో కొడుకుని చూస్తూ, నువ్వు కరెక్ట్ దారిలో వెళ్తున్నావు, నేనే అపార్థం చేసుకున్నాను. ఆ అమ్మాయి అంటే వదినకి ఇష్టం లేదు కాబట్టి తను ఎంత మీట్ అయితే వాళ్ళ మధ్య అన్ని అపార్థాలు వస్తాయి. దాంతో హాస్ని మీద కోపంతో తన కొడుకుకి కావ్యాన్ని దగ్గర చేయడానికి ప్రయత్నిస్తుంది అనసూయ. ఇది కూడా మనకు లాభమే, కానీ దానికోసం నిన్ను నువ్వు పనంగా పెట్టుకోకు. ఏం చేసినా మన చేతికి మట్టంటకూడదు. నేరం అవతలివాడి మీదకు వెళ్ళాలి, జాగ్రత్త అని హెచ్చరించి వెళ్ళిపోయాడు రాజేంద్రవర్మ. అతని మాటలు విన్న మహేంద్ర దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. ఆ రాత్రి ప్యాలెస్కి చేరుకున్న హాస్నికి ఎదురు వచ్చారు సరిత ఇంకా సూరజ్. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు మేడం? మీ గురించి మేమందరం చాలా కంగారు పడ్డాం. మీకోసం విరాట్ సార్ ఎంతలా వెతికించారో తెలుసా? ఇంకెప్పుడు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి మేడం. మీకేదైనా జరిగితే సార్ భరించలేరు. ఇప్పుడు చూడండి ఎలాంటి పరిస్థితులు వచ్చాయో అని బాధగా చెప్పింది సరిత. నేను అందరికీ దూరంగా వెళ్ళలేదు సరిత. కొన్ని రోజులు ప్రశాంతంగా ఉంటుందని ట్రిప్కి వెళ్ళాను. ఇలా జరుగుతుందని అనుకుంటే అడుగు కూడా బయటకు పెట్టేదాన్ని కాదు. ఇంతకీ ఈ విషయం మీకెలా తెలిసింది అని అడిగింది హాస్ని. సార్కి బట్టలు తీసుకెళ్ళడానికి వచ్చిన బాడీగార్డ్స్ ఈ విషయం చెప్పారు. వెంటనే హాస్పిటల్కి రావాలనుకున్నాం, కానీ అనసూయ మేడం గారు ఏమంటారని భయపడి ఆగిపోయాం. ఇంతకీ ఆపరేషన్ జరిగిందా మేడం? సార్ కళ్ళు తెరిచారా అని ఆశగా అడిగాడు సూరజ్. యాజమాని మీద వాళ్ళు చూపిస్తున్న అభిమానానికి ఆమె కళ్ళల్లో నీళ్లు చేరగా, ఆపరేషన్ సక్సెస్ అయింది. ఆయన తొందరలోనే కోలుకుంటారు, మీరందరూ కంగారు పడకండి అని చెప్పింది. ఇలాంటి సమయంలో మీరు సార్ దగ్గర కాకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు మేడం? మీ ముఖం కూడా బాధగా కనిపిస్తోంది.
మీ ముఖం మీద ఎవరివో చేతి గుర్తులు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టారా అని కంగారుగా అడిగింది సరిత. ఆమె మాటలకి ఏమని బదులివ్వాలో తెలియక హాస్ని మౌనంగా తలదించుకుంటే, ఇది కూడా అనసూయ మేడం గారి పనేనా? మిమ్మల్ని ఇలా బాధ పెడితే ఆమెకి ఏమొస్తుంది మేడం? మీకు అపోర్షన్ జరగడానికి ఆవిడే కారణమని అందరికీ తెలుసు. అయినా ఒక్కరు కూడా ఈ అన్యాయాన్ని ఆపలేదు అని ఆవేశంగా ప్రశ్నించింది సరిత. నా మీద ఉన్న అభిమానంతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, కానీ ఆవిడ విరాట్ గారి కన్న తల్లి. ఆమెను ఎదిరించడం ఒక్క విరాట్ గారి తప్ప ఎవరికీ సాధ్యం కాదు. ఈ విషయంలో మీరు నోరు తెరిచి మాట్లాడి ఎవరి దగ్గర చెడ్డవ్వడం నాకు ఇష్టం లేదు. ఎవరి పాపాన వాళ్ళే పోతారు, ఇక్కడితో వదిలేయండి అని చెప్పి పైకి వెళ్ళిపోయింది హాస్ని. గదిలోకి వచ్చిన ఆమెకు అడుగడుగున విరాట్తో గడిపిన జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటే ఏదో కోల్పోయిన భావన కలిగింది. అదే గదిలో ఇద్దరి మధ్య ఎన్నో చిలిపి తగాదాలు, గొడవలు, అలకలు, బెదిరింపులు, బుచ్చగింపులు, ఇలా ఒకటి కాదు ఎన్నో జ్ఞాపకాలున్నాయి. పెళ్లి దగ్గర నుండి తమ మధ్య ఎడబాటు, ప్రేమ, కోపం, కలిసిపోవడం అన్నీ అదే గదిలో గడిచాయి. ఒక్కొక్కటిగా అన్నీ ఆమె కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే అప్పటి వరకు ఆపిన దుఃఖం ఆగనంటూ కట్టలు తెంచుకొని బయటకు వచ్చింది. మంచం మీద పడుకొని విరాట్ పడుకునే ప్లేస్ని చేతితో తడుముతూ, మనకే ఎందుకు ఇలా జరుగుతుంది విరాట్ గారు? మనం ఎప్పుడూ సంతోషంగా ఉండలేమా? నేనేం పాపం చేశానని దేవుడు 20 సంవత్సరాల వయసులో ఇంత పెద్ద శిక్ష విధించాడు? ఎందుకని మన మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది? సాధారణమైన భార్యాభర్తల్లాగా కలిసి ఉండే అదృష్టం మనకు లేదా? డబ్బుంటే అన్ని సుఖాలు నడిచి వస్తాయంటారు కదా, మరి మన జీవితం ఎందుకు ఇంత కష్టంగా మారింది? ఎప్పుడూ ఎవరో ఒకరు మనల్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. దేనికోసం ఈ పోరాటం? మనల్ని ఇంత మానసిక క్షోభకు గురి చేయడం వలన వాళ్ళ కొరికేదేమిటి? మనల్ని కన్న తల్లి నుండి ఈ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మనల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆడించడానికి మనమేమైనా ఆట బొమ్మలమా? మన జీవితంలో వాళ్ళ జోక్యం ఏంటి? ఈ కుటుంబంలో నన్ను అర్థం చేసుకొని సపోర్ట్ చేసేవాళ్ళు ఒక్కరూ లేరు. ఎవరి స్వార్థం వాళ్ళది. నా చుట్టూ ఏం జరుగుతుందో తెలియట్లేదు విరాట్ గారు. నన్ను మీ దరిదాపుల్లోకి కూడా రానియడం లేదు. నాకు చాలా భయంగా ఉంది విరాట్ గారు. తట్టుకోలేకపోతున్నాను. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. తొందరగా కళ్ళు తెరవండి విరాట్ గారు, లేదంటే మీ హాస్ని మీకు శాశ్వతంగా దూరం అయిపోయేలా ఉంది. వీళ్ళందరినీ ఎదుర్కోవడానికి నాకు శక్తి సరిపోవడం లేదు. మీరు లేకుండా నేను బ్రతకలేను. ఒంటరినైపోయాను. ఈసారి మీకు దూరం అయితే మీ హాస్ని బ్రతకదు, గుర్తుపెట్టుకోండి. కళ్ళు తెరవండి విరాట్ గారు అని వెక్కి వెక్కి ఏడ్చింది. ఏదో తెలియని బెంగ ఆమె మనస్సును చుట్టుముడుతూ ఉంటే స్థిమితంగా ఉండలేకపోయింది. ఏదో పెద్ద ఆపద రాబోతూ ఉందని ఆమె మనసు పదే పదే హెచ్చరిస్తూ ఉంటే విరాట్ని ఎలా చేరుకోవాలో తెలియక కలత నిద్రపోయింది హాస్ని. మరి కాలం ఆమె భయానికి ఏమని సమాధానం చెప్తుందో తెలియాల్సి ఉంది. మరుసటి రోజు ఉదయం ఫోన్ కాల్తో మెలకు వచ్చిన హాస్నికి అది మహేంద్రవర్మ నుంచి అని తెలియడంతో కంగారుగా కాల్ అటెండ్ చేసింది. ఇంతకీ మహేంద్రవర్మ ఎందుకు కాల్ చేశాడు? హాస్నితో అతని ప్రవర్తన వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? విరాట్ ఎప్పుడు కళ్ళు తెరుస్తాడు? ఏమైనా కాంప్లికేషన్స్ రానున్నాయా? ఈ ప్రమాదం జరగడానికి అసలు కారణం ఎవరు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.